శ్రీమాత్రే నమః. భృగునాడి అనేటువంటి శాస్త్ర గ్రంథంలో పాశుపత పూజా విధానము అనేటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి పూజా విధానం గురించి తెలియజేయడం జరిగినది. దాన్ని 40 రోజుల పాటు శ్రద్ధగా చేసినట్లయితే భక్తుడికి శివుడు వశమవుతాడట. అంత గొప్ప స్థితికి తీసుకువెళ్తుంది అని ఆ యొక్క గ్రంథం చెబుతూ ఉన్నది. ఏమిటి అంటే ఉదయం సూర్యోదయం అయిన తర్వాత ఒక గంట, గంటంబావు సమయంలో అంటే 7:30-9 గంటల మధ్య, ఉదయం 7:30-9 గంటల మధ్యలో పరమశివుని యొక్క లింగాన్ని పెట్టుకొని ఆ శివునికి నీళ్లతో అభిషేకం చేసి ముందుగా, ఆ తర్వాత విభూతితో అభిషేకం చేసి ఆ విభూతిని నుదుటన ధరించాలి. ధరించి ఉపదేశం ఉన్నట్లయితే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరిని, ఉపదేశం లేనట్లయితే శివాయ నమః అనేటువంటి పంచాక్షరిని ఆ గంటన్నర సేపు కూడా, అంటే 7:30-9 గంటల వరకు మొదటగా స్వామికి కాస్త అభిషేకం చేయాలి, నీళ్లు పోయాలి, తర్వాత విభూతితో అభిషేకం చేయాలి, ఆ విభూతిని నుదుటన ధరించాలి. చేసి ఆ తర్వాత శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 9 గంటల వరకు చేస్తే ఒక 40 రోజుల పాటు విడవకుండా చేయాలి. ఇంకా సుదీర్ఘకాలం, ఇంకా ఎక్కువ కాలం చేస్తే అంత మంచిది. అలా చేసినట్లయితే ఆ భక్తుడికి శివుడు వశమవుతాడు అని భృగునాడి అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగినది. పూజ చేసేటువంటి సమయంలో మనసులో చెడు ఆలోచనలు అనేవి రాకుండా ఉండాలి. శివ, నా మనస్సు లోకద్రోహం చేయకుండా, అంటే అధర్మం వైపు వెళ్ళకుండా ధర్మం వైపు మాత్రమే ఉండేలా చెయ్యి. నా మనస్సును నిగ్రహించు, నన్ను నీ వశం చేసుకో అని కోరుకోవాలట. నన్ను పూర్తిగా నీ వశం చేసుకో, పునర్జన్మ లేకుండా చెయ్యి, ధర్మం తప్పకుండా చెయ్యి అని కోరుకోవాలి. ఇలాంటి కోరుకో, అంటే ధర్మం ఏం చెప్పిందో ఆ విధంగానే ప్రవర్తించేలా నన్ను అనుగ్రహించు, నా మనస్సును నీ వశం చేసుకో, మళ్ళీ పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని ఇవ్వు అని కోరుకోవాలి. ఇలాంటి కోరిక మాత్రమే పెట్టుకొని ఆ విధంగా పూజ చేసినట్లయితే అతడికి శివుడు వశమవుతాడు అని ఆ భృగునాడి అనేటువంటి గ్రంథం చెప్పింది. అంటే శివుణ్ణి వశం చేసుకోవడానికి పూజ చెప్పి మరి శివుడు వశం ఎలా అవుతాడంటే, నువ్వు శివునికి వశం అయితే శివుడు నీకు వశం అవుతాడు కదా. అలా చేసిన వాడికి ధర్మపరంగా ఏ కోరికనైనా కూడా పరమేశ్వరుడు తీరుస్తారట. పాశుపత పూజ అంటే ఏమిటి? ఇప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించింది దేనికోసము? ఆ సైంధవుడు తల కింద పడితే ఆ తల కింద పడేసిన వాడి యొక్క తల పచ్చలిపోతుంది కదా. అలా కాకుండా ఆ వరం ఇచ్చినటువంటి తండ్రి చేతిలో పడేలా చేయాలి. అంటే ఎక్కడో హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడి దాకా ఎలా వెళ్ళాలి? ఈ అస్త్రాన్ని అలా ప్రయోగించినాడు. ఈ అస్త్రం వెళ్ళి ఆ యొక్క సైంధవుడు తనను ఖండించి ఆ యొక్క హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న తండ్రి ఒడిలో పడేలా చేయి అని ఆదేశించినాడు అనమాట. పరమేశ్వరుడు ఆ విధంగా చేసేలా చేసినాడు. అంటే భక్తుడు చెప్పినటువంటి విధంగా అక్కడ అస్త్రం పనిచేసింది కదా. ఆ విధంగానే ఈ విధంగా శివ పూజను నిత్యము చేసేవాడి యొక్క కోరికలు ధర్మబద్ధమైన కోరికలు. ఈ సైంధవుడు ఆ విధంగా వర్ణించడం ధర్మపరమైనటువంటి విషయం కాబట్టి జరిగింది. అలాగే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏ విధంగా పూజ చేసి భక్తుడు కోరితే అవి తీరతాయి అని, లోకోద్ధరణ కోసం చేసేటువంటి కోరికలు తీరతాయని భృగునాడి అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. దీన్ని చెడుకు వినియోగిస్తే అవి ఏమి కూడా పనిచేయవు. అంటే మన లౌల్యాల కోసం, ఇంద్రియ లౌల్యాల కోసం ఇలాంటి పూజలు చేస్తే అవి తీరవు. కానీ మంచి కోసం, ఏదైనా ధర్మం కోసం కానీ ఈశ్వరుని కోసం కానీ చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి వినియోగించుకో. ప్రత్యేకంగా మళ్ళీ శివపురాణం ఒక విశేషమైనటువంటి దానాన్ని చెప్పింది. అంటే కొన్ని రకాల పూలను సమర్పించడం ద్వారా ఆ ఫలితాలు వస్తాయని చెప్పింది. ఏమిటంటే వివాహం కోసం అయితే మల్లెపూలతో పూజ చేయాలి. 1,00,000 మల్లెపూలతో పూజ చేయాలి. భార్య లభిస్తుంది అని మనకు శివ మహాపురాణం చెప్పడం జరిగింది. అంతేకాదు దీర్ఘ ఆయువు కోరుకునేవారు, అసలు కొందరికి అపమృత్యు దోషాలు ఉంటాయి. వారు దుర్వాలతో 1,00,000 దుర్వాలతో పూజ చేసినట్లయితే ఆ అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి, వంశం వృద్ధి చెందాలి అనుకునేవారు ఎర్ర కాడలు ఉన్నటువంటి ఉన్నత పూలతో శివునికి పూజ చేయాలి. ఇవన్నీ కూడా లక్ష సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భోగము, మోక్షము, ఇక్కడ నేను అనేకమైన భోగాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి, మోక్షం కూడా అలా అవ్వాలనుకుంటే తులసి ఎర్ర జిల్లేడు కానీ తెల్ల జిల్లేడు కానీ పుష్పార్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. దాసాని పుష్పాలు అని ఉంటాయి, అవి శత్రు నివారణ చేస్తాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి శత్రువును కూడా నివారణ చేస్తాయి దాసాని పూలతో చేస్తే. గన్నేరు పూలతో చేస్తే రోగ నివారణ జరుగుతుంది. రోగాలతో ఇబ్బంది పడేవారు, ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్నవారు రోజు కూడా గన్నేరు పూలను శివునికి సమర్పించండి, చక్కని ఫలితాలు వస్తాయి. మంకెన పూలు సమర్పించినట్లయితే ఆభరణాలు, బంగారం రేటు బాగా పెరిగింది, మీకు ఆభరణాలు బాగా రావాలంటే మంకెన పూలతో పూజ చేయండి. జాజి పూలతో చేస్తే వాహన లబ్ధి, కొందరికి వాహనం కొనుక్కోవాలనుకుంటుంది కానీ ఎంతకు అది యోగం పట్టదు. అలా పట్టాలంటే మంకెన పూలతో పూజ చేయాలి. అవిసె పూలతో చేస్తే విష్ణు ప్రీతుడు. శివునికి అవిసె పూలతో పూజ చేస్తే అతను విష్ణు ప్రియుడు అవుతాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు అంటే ఇదేనండి. అదేవిధంగా శమీపత్రంతో పూజ చేస్తే మోక్షం లభిస్తుంది. మల్లెపూలతో చేస్తే వివాహం, భార్య లభిస్తుంది. అడవి ముల్ల అనేటువంటి పూలతో పూజ చేస్తే తిండికి లోటు ఉండదు. బిల్వ పూజ చేస్తే సమస్తమైనటువంటి సుఖాలు కూడా లభిస్తాయి. సమస్త కామ్యాలు, కోరిన కోరికలు తీరుతాయి. పారిజాత పూలతో పూజ చేసినట్లయితే సుఖ సంపద కలుగుతుంది. ఇవన్నీ కూడా లక్ష సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి మీరు.
చంపకము, మొగలి తప్ప శివునికి ఏ పువ్వునైనా కూడా సమర్పించవచ్చు. చంపక పుష్పాన్ని, మొగలి పుష్పాన్ని సమర్పించకూడదని శివమహాపురాణం చెబుతూ ఉన్నది. ఈ మొగలి పువ్వు గురించి అయితే మనకు అరుణాచలేశ్వర లింగము మహాలింగం ఏర్పడినప్పుడు వస్తుంది కదా! అప్పుడు తప్పుడు సాక్షి చెప్పినందుకు మొగలి పువ్వు పూజార్హత లేకుండా చేస్తాడు. అదేవిధంగా సంపద కావాలి అనుకున్నవారు శివాలయంలో బియ్యాన్ని దానం చేయాలట. మారేడు ఫలాన్ని సమర్పిస్తే, మారేడు ఫలాన్ని శివునికి గంధ పుష్పాదులతో సమర్పిస్తే, గంధము, పుష్పము, ధూపదీప నైవేద్యాలేసి అక్కడ మారేడు ఫలాన్ని కూడా సమర్పిస్తే పూర్ణ ఫలితం, మీరు చేసేటువంటి పనుల్లో సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. జ్వర సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు జలధారతో, సంతతమైనటువంటి జలధారను పరమేశ్వరుని మీద అభిషేకం చేసినట్లయితే జ్వరం నుంచి విముక్తులవుతారు, తాపం నుంచి. నేతి ధారను, శివసహస్రనామాలు చెబుతూ నేతి ధారను శివలింగం మీద పూసినట్లయితే వంశం వృద్ధి చెందుతుంది, పుత్ర వృద్ధి కలుగుతుంది. నపుంసకత్వం అనేటువంటి సమస్య ఉంటుంది కదా, అలా ఉన్నవారు శివ పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం చేసి ప్రాజాపత్యము అనేటువంటి ఒక వ్రతం ఉంటుంది, దాన్ని ఆచరించినట్లయితే నపుంసకత్వం కూడా పోతుందని చెప్పడం జరిగింది. చక్కెర పాలు కలిపి శివునికి అభిషేకం చేసినట్లయితే బుద్ధి, ఉత్సాహము, దుఃఖనాశనము, ఇంట్లో కలహాలమైన అవి కూడా తొలగిపోతాయంట. పాలు, కండ చక్కెర అని ఉంటుంది కదా, పట్టిక బెల్లం, అవి రెండు కలిపి చేసినట్లయితే. తేనెతో చేస్తే రాజయక్ష్మము అనేటువంటి రోగం తొలగిపోతుంది. చెరుకుతో చేస్తే సకల ఆనందాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా మృత్యుంజయ మహామంత్రంతో చేసినట్టయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. త్రయంబకం యజామి అని మృత్యుంజయ మహామంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రాన్ని చెబుతూ ఈ అభిషేకాలు చెప్పాను కదా, కొన్ని అభిషేకాలు అవి చేసినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది. ఆ మంత్రాన్ని కూడా 5 లక్షల సార్లు జపిస్తే విశేష ఫలితం వస్తుంది. కానీ అలా 5 లక్షల సార్లు జపించాలంటే గురుముఖత ఒకసారి చెప్పుకోవాలి ఆ మంత్రాన్ని. చెప్పుకొని ఆ తర్వాత మనం జపించినట్లయితే విశేష ఫలితం వస్తుంది. అలా కాకుండా మనం మొబైల్లోనూ పుస్తకాలలోనూ చూసి చేసుకుంటే అంత ఫలితం రాదు అని కూడా శివమహాపురాణం చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా చెప్పినటువంటి ఆ పాశుపత పూజా విధానాన్ని కానీ, లేదా తర్వాత చెప్పినటువంటి శివపురాణాంతర్గతమైనటువంటి పుష్ప పూజా విధానాన్ని కానీ, ఏదైతే అది మీకు వీలైన ఉంది ఆచరించుకొని, వీలైన విధానంలో ఆచరించుకొని శివానుగ్రహాన్ని పొంది సకల శుభాలు కూడా పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.